ఆయన ఇక్కడే ఉన్నారు. కాస్త ఇక్కడే వెతికించండి. బన్సీ, బజరంగి, భాను వెళ్ళి చూడండి. నందరాజా, ఇక్కడైతే ఏమీ లేదు. యశోద వదిన, ఇక్కడ కూడా ఏమీ లేదు. కానీ గణపతి స్వామి ఇక్కడే ఉన్నట్లు సంకేతం ఇస్తున్నారు. అలా చూడండి, అక్కడ అక్కడ బుడగలు వస్తున్నాయి. నేను వెళ్ళి చూస్తాను. ఇక వచ్చేయండి గణపతి స్వామి. పూజలందుకోవయ్యా గణేశ, పుడమిలో కలతలను బాపవయ్యా, పూజలందుకోవయ్యా గణేశ. వక్రతుండ లంబోదర గజానన శ్రీ గణాధిపతి గణపతి స్వామికి జై. కృష్ణ, చెప్పాను కదా గణపతి నిన్ను కలవకుండా ఎక్కడికి వెళ్ళరని. చూడు మరి నీ గణపతిని. ఏం చూస్తున్నావు నాన్న? చెవులు ఇంకా తొండం అలాగే పెద్ద పెద్దగా ఉన్నాయమ్మా. ఏ విధంగా నేను విన్నాను, కానీ పొట్ట మాత్రం అనుకున్నాను దానికంటే పెద్దదిగా ఉంటుందని. మీరందరూ ఏంటి అలా చూస్తున్నారు? పెద్ద గణపతి వచ్చారు, త్వరగా పూజలు చేయండి. వారికి చాలా ఎక్కువగా ఆకలిస్తుంది. నీకెలా తెలుసు ఆయనకు ఆకలి వేస్తుందని? ఇంతసేపు మీ అమ్మ గణపతితో మాట్లాడింది, ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నాడా ఏంటి? అయ్యో అవును కదా, నాతో అసలు మాటే మాట్లాడలేదు గణపతి. కన్నయ్య, వారి ఆకలి గురించి నువ్వేం ఆలోచించకు. వీరి కోసం భోజనం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అన్నిటికన్నా ముందు గణపతిని ఆలయానికి తీసుకువెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేయించాలి. పండితుల వారికి కబురు పంపండి. మీరందరూ నాకు సహాయం చేయండి. గణపతికి జై, గణపతికి జై, గణపతికి జై. అమ్మా, ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? స్వామిని ఆహ్వానించే పూజ కన్నయ్య. మూర్తిని స్థాపించాక ఆవాహన పూజలు జరుగుతాయి. దాంతో వారు ఈ మూర్తిలోకొచ్చి ఉండిపోతారు. అప్పుడే కదా మన విన్నపాలని స్వీకరించేది.
ఇంతవరకు ప్రాణప్రతిష్ఠ జరగలేదు కాబట్టి ఇంతవరకు నాతో మాట్లాడలేకపోయారన్నమాట. శ్రీ గణపతి మహాదేవుడి పూజ ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. రండి, మీరందరూ గణపతి దేవుడి ఆశీస్సులు తీసుకోండి. గణపతి స్వామి, నేను మీ దగ్గరికి వస్తున్నాను. మీతో బోల్డని కబుర్లు చెప్పుకోవాలి. నేను గణపతి స్వామితో మాట్లాడుకోవాలి. నన్ను కూడా ముందుకెళ్ళనివ్వండి. నేను కృష్ణుణ్ణి గణపతి స్వామి. మీ దగ్గరికి వచ్చి తీరుతాను నేను. ఇదిగోండి గణపతి స్వామి, నేను మీ దగ్గరకు వచ్చేసాను. ఇక కబుర్లు చెప్పుకుందామా? ఏమైంది? మీకు నాతో మాట్లాడాలని లేదా? గణపతి మహారాజుకి గణపతి మహారాజుకి గణపతి మహారాజుకి. ఓ, వీళ్ళ జేకారాల గోల వల్ల నా స్వరం వినిపించడం లేదు. పర్వాలేదులే, వీళ్ళందరూ వెళ్ళే వరకు వేచుంటాను నేను. అందరం వెళ్ళి ప్రసాదం ఆరగిద్దాం, పదండి. ఇప్పటికైనా మీకు సమయం లభించిందా నా కోసం గణపతి స్వామి? అమ్మ దగ్గర మీ గురించి విని ఎంత ఉత్సాహం పడిపోయానంటే మీ భోజనానికి బోల్డన్ని వంటకాలు ప్రత్యక్షమయ్యేలా చేశాను. అవి మీకోసమే. కానీ మీరేమో అసలు నాతో మాట్లాడడమే లేదు. ఇదిగోండి లడ్డూలు తినండి స్వామి. మీరు నైవేద్యం ఎందుకు స్వీకరించడం లేదు? సరే, మాట్లాడకండి నాతో. కనీసం ఒక లడ్డు తినడానికైనా నోరు తెరవండి. ఇదిగోండి. తీసుకోండి. నాకు తెలుసు మీకు కూడా లడ్డూలంటే చాలా ప్రేమని, ఆడుకోవడం కూడా ప్రియమేనని. అందుకే కదా ఎంతసేపు దాగుడు మూతలాడారు. మరిప్పుడేమో చెప్పడం లేదు. చూస్తుంటే మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు. మాట్లాడాలి కృష్ణ, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మాట్లాడారు, మరింతసేపు ఎందుకు మాట్లాడలేదు? ఎలా మాట్లాడగలను? మిమ్మల్ని చూసి ముగ్ధుడనైపోయాను. అరే, కన్నయ్య ఎక్కడున్నాడు? ఆకలి వేస్తూ ఉంటుంది. తప్పకుండా గణపతి స్వామి దగ్గరే కూర్చునుంటాడు. గణపతిని చూసినప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మ మిమ్మల్ని చూశానని చెప్పినప్పుడు వచ్చి చూశాను, కానీ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు మీరు నన్ను కలవకుండానే వెళ్ళిపోయారనుకున్నాను. అలా ఎలా వెళ్ళిపోతాను కృష్ణ? మీ దర్శనం కోసం, మీ లీలలు చూసి ఆనందించాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది, ఈ బృందావనానికి. నిజం చెప్పండి, మీరు నా లీలల కోసమే వచ్చారా? అవును కృష్ణ, మీ గోకుల లీలలు చూడలేకపోయాను. కానీ బృందావనంలో ఒక లీలను కూడా వదిలిపెట్టను. ఇక్కడ ఈ బృందావనంలో నివాసం ఉంటూ మీ లీలలు చూసి ఆనందిస్తాను. ఈ రోజు నుండి నన్ను మీరు పిలిచిన పేరుతోనే పిలువబడతాను, పెద్ద గణపతి. ఏ విధంగా బృందావనం మొత్తం తిరిగి బృందావన వాసులు నన్ను వెతికారో, అచ్చం అలాగే ఒక నిజమైన భక్తుడు మీ నామాన్ని స్మరిస్తూ బృందావనం ప్రదక్షిణ చేస్తాడు. నేను వారి విఘ్నాలన్నిటినీ లేకుండా చేసిస్తాను. అయితే గణపతి స్వామి, మీరు ఈ విగ్రహాన్ని
కలియుగ వాసులు వారి సమయంలో మళ్ళీ వెతికి పట్టుకుంటారు. అప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని దర్శించుకుంటారో వాళ్లకు నా విశేషమైన కరుణ ప్రాప్తిస్తుంది. స్వామి, అమ్మా, కన్నయ్య, పొరపాటున అమ్మ నన్ను గణపతితో మాట్లాడడం చూడలేదు కదా? ఈ గణపతి స్వామి వారి ముద్ర ఎలా మారిపోయింది? చూడండి ఇక్కడ. ఇది ఎలా సంభవం? అలా ఎలా జరిగిందక్కయ్యా? అయినా ఇది ఎలా సాధ్యం? ఇది చూడండి, గణపతి స్వామి ముద్ర మారిపోయింది కదా. ఇప్పుడు కూడా ఇది నా కల్పనని మాత్రం అనకూడదు. లేదు యశోద, నువ్వు చెప్పింది నిజమే. గణపతి స్వామి ప్రత్యక్షమైనప్పుడు వారి చేతులు పైకున్నాయి, కానీ ఇప్పుడు వారు తొడపై చేయి పెట్టి హాయిగా కూర్చుండిపోయారు. గణపతి స్వామి ఇలాంటి విగ్రహం ఎక్కడా చూడలేదు. దీని అర్థం ఏమై ఉంటుంది నందా? వీరి చేతులు విశ్రాంతి ముద్రలో ఎందుకున్నాయంటే వీరు నిశ్చయించుకున్నారు ఇక నుంచి వీరు మన బృందావనంలోనే ఉంటారని ఎప్పటికీ. గణపతి వారు కంసమామ నాపై తన దాడి సంఖ్యను పెంచబోతున్నాడు. కానీ ఈ విషయం మాత్రం అమ్మకస్సలు తెలియకూడదు. దానికి భవిష్యత్తులో మీ ఆశీర్వాదం అవసరం ఉంటుంది. స్వయంభూ గజానన గణపతి స్వామికి జై! అంటే అందరూ బృందావనానికి అలవాటు పడిపోయారన్నమాట. కానీ నా సకులందరికీ ఏమైంది? ఈ మధ్య సమయానికి రానే రావడం లేదు. ఇవాళ మళ్ళీ ఆలస్యం చేసావు. ఎక్కడికెళ్ళావు? వసంత, నీకేమైంది? నీ పెదవులు ఇంత విచిత్రమైన రంగులో ఎలా వచ్చాయి? చెప్పు నాకు. మీ అందరికీ ఒంట్లో బానే ఉంది కదా? ముఖం మీద పెదాల పైన ఈ నీలి నీలి రంగు ఎక్కడి నుంచి వచ్చింది? పెదాలపైనే కాదు, నాలుక పైన కూడా ఉంది. అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక విశేష ఫలం వల్ల వచ్చింది. ఫలం కారణంగానా? అవును, ఒక విశేషమైన అద్భుతమైన ఫలం కారణంగా అయ్యింది. మరి ఈ అద్భుతమైన ఫలం ఎక్కడ దొరికింది మీకు? నన్ను తీసుకొని ఎందుకు వెళ్ళలేదు? బృందావనంలోని దట్టమైన వనంలో దొరుకుతుంది. అయినా పెద్దమ్మ మా అందరినీ నిన్నక్కడికి తీసుకెళ్ళొద్దని చెప్పింది. అయితే అమ్మని వనానికి తీసుకువెళ్ళడానికి ఒప్పించాల్సింది. ఒప్పించగలుగుతావా కన్నయ్య? ఇందులో అంత గొప్ప విషయం ఏముందన్నా? మా అమ్మ చాలా అమాయకురాలు. తనని ఒప్పించడానికి తీయని మాటల్లో పడేయడం పెద్ద కష్టమైన పనేం కాదు కదా. కన్నయ్య, నువ్వేం చేస్తున్నావు? అర్రే సుబ్బలా, నేను మీకు వాస్తవం చెప్తున్నాను. కొంచెం సేవ చేయాల్సి ఉంటుంది, అంతే. అమ్మ సంతోషం పడిపోతుంది. ఒకవేళ సేవ చేసినా ఒప్పుకోకపోతే ఆవిడను పొగడ్డం మొదలు పెట్టాలి. కొంచెం పొగిడితే చాలు,
సంతోషంతో ఉబ్బిపోతుంది అమ్మ. ఒకవేళ దీని వల్ల కూడా ఒప్పుకోకపోతే అప్పుడు నేను అలిగి కూర్చుంటాను, ఏడ్చి చూపిస్తాను. అంతే, వెంటనే ఒప్పేసుకుంటుందమ్మా. ఆ తర్వాత మరేంటి ఏమన్నావు నువ్వు? అమ్మ, నేను కేవలం ఏమంటున్నానంటే మా అమ్మ ఎంత మంచిదో, ఎంత ప్రేమ చూపిస్తుందో అని. ఎంత అమాయకురాలు, ఎంత తేలిగ్గా నమ్మేస్తుంది. ఉమ్? సంతోషంలో ఉండిపోతుంది. ఆగ్రా, ఉండరని పని చెప్తాను.